హలో ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే విత్తనాలు అంటే ఎండుగులు అంటాం అనమాట. అదైతే శనగలు, మళ్ళీ సోలు, తర్వాత ధాన్యం ఎండుగులు అయితే ఆరబెట్టున్నారు. సో ఈ వీడియో రూపంలో అయితే మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఎండ అంటే వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఎండ అయితే భయంకరంగా ఉంది. 2 వారాల క్రితం అయితే ఒట్టి ఎక్కువ వర్షం కారణంగా అయితే ఇంకా ఎండ వేయలేదనమాట. సో ఏటేటి ఎండ వేసో చూద్దాం ఒకసారి. అదైతే వేరుశనగలు, అదైతే ధాన్యము మీరు చూస్తున్నారు. లైన్గా అక్కడి వరకు అయితే మొత్తం మొత్తం అనమాట. లైన్గా రోడ్డు దాకా అక్కడి వరకు మనకు ఎండుగులు అనమాట. మా ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఎండుగులు అంటాము. ఎండుగులు అయితే ఎండేస్తారు. అది ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇదైతే ధాన్యం అనమాట. ధాన్యము. సో ఇదైతే శనగలు, వేరుశనగలు. బొబ్బిలి పడుకోండి. బొబ్బిలి పడుకున్నావట్రా? సరే పడుకో. ఇటువైపు కూడా ఎండేశారు. సో ఇది కూడా అనమాట. ఇదైతే సోలు అనమాట. ఇది ఐరన్ ఫుడ్ సోలు. ఇదైతే వేరుశనగలు అయితే గింజలు అనమాట. తీసి అయితే ఇలా ఎండేసుకున్నారు. సో అయితే ముందుకు వెళ్దాం మనం ఫ్రెండ్స్. ఇదైతే చింతపిక్కలు తీసి అయితే మొత్తానికి ఆరేసుకున్నారు, వండలు వేసుకొని. చూడండి ఒకసారి. పిక్కలు గింజలు అయితే తీసి అయితే గుండ్రంగా పిక్క తీసి అయితే ఆరబెట్టారు అనమాట. సో ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఇది రెడ్ది అనమాట. రెడ్, ఇది వైట్ అనమాట. అంటే చిన్నది ఉన్నాయి కదా. ఇదైతే వైట్ది. మీకు తొక్క తీసి చూపెడతాను, ఒలిచి చూపెడతాను. చూసారా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇది ఎండుగులు అనమాట. ఎండుగులు అంటాం మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే. మొత్తానికి ఈరోజు ఎండ కాయడం వల్ల అయితే చాలానే ఇలా ఎండేస్తారు అనమాట. ఇది కూడా ధాన్యమే. ఎక్కువ అయితే ధాన్యము. తర్వాత ఇక్కడ తూదెకులకి జిక్కున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఊర్లో ఈ విధంగా ఎండుగులు ఎండేస్తుంటే కింద కామెంట్లో పెట్టండి. అంటే ఇప్పుడు ఎండుగులు ఎండేసిన తర్వాత అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళంటే కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.